Hi friends, welcome to VLR Training. మనం ప్రీవియస్ వీడియోలో ప్రో ఎలిమెంట్ని ఏ విధంగా అదే ఎలిమెంటర్ ప్రోని ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మనీ ఎలా పే చేయాలనేది చూసాము. నిన్న మనకి ప్రాబ్లం కూడా వచ్చింది. సో పర్చేజ్ చేసిన తర్వాత అప్డేట్ కాలేదు, మనం మెయిల్ పెట్టాము కానీ యాక్చువల్గా అది వన్ డే పడుతుంది అనుకుంటా మేబీ. సో తర్వాత మనకి ఇక్కడ పర్చేజ్ కన్ఫర్మేషన్ వచ్చింది, పర్చేజ్ రిసిప్ట్ వచ్చింది. ఓకే, మనకైతే రెక్టిఫై అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఎలిమెంటర్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ మై అకౌంట్లో చూసుకున్నట్టయితే అక్కడ ఒక జిప్ ఫైల్ కనపడుతుంది. జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు కొనాలనుకుంటే మాత్రం నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొనండి. సో ఏదైనా నాకు బయట నుంచి వేరే రిసోర్సెస్ దగ్గర నుంచి ఏదైనా కూపన్ కోడ్స్ కానీ, లేకపోతే కొంతమంది థౌజండ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంది కదా, అది తీసుకున్న వాళ్ళు మన స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు నన్ను, ఎవరైనా ఉంటే నాకు ఇవ్వండి సార్ అని చెప్పి. సో వాళ్ళ నెంబర్ అయినా మీకు ఇస్తాను. సో అది ఎందుకంటే మీరు ఇక్కడ 5,000 పెట్టే చోట 3,000 పెట్టే చోట వాళ్ళు ఒక 1,500 మిడిల్ సగం అమౌంట్ తగ్గించినా మీకు తగ్గినట్టే కదా, రైట్. సో కొనాలనుకుంటే కొనుక్కోండి మీకు పర్సనల్గా, రైట్. కొనాలనుకుంటే మాత్రం మన రెఫరల్ లింక్ కానీ లేకపోతే నాకు ఒకసారి కాల్ చేసి మీరు కొనండి. తర్వాత ఓకే, సో మీరు ఇక్కడ మై అకౌంట్లోకి వెళ్తే మీకు అక్కడ ఒక జిప్ ఫైల్ కనపడుతుంది, అలాగే లైసెన్స్ కోడ్ కనపడుతుంది. సో లైసెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ అంటే ఓకే, ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు ప్లగ్గిన్స్లోకి వెళ్ళి అప్లోడ్ ప్లగ్గిన్, యాక్చువల్గా నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. అప్లోడ్ ప్లగ్గిన్లోకి వెళ్ళి చూజ్ ఫైల్, డౌన్లోడ్ అయిన ఫైల్స్ ఇక్కడ కనపడుతూ ఉంటాయి మనకి. ఎలిమెంటర్ 2.10.3. సో ఇన్స్టాల్ నవ్వు. సో అప్లోడ్ అయింది. తర్వాత యాక్టివేట్ ప్లగ్ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కనెక్ట్ అండ్ యాక్టివేట్ అని చెప్పి కనపడుతుంది మనకి. సో కనెక్ట్ చేసుకుని యాక్టివేట్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి ఒకసారి. సో యాక్టివేట్ చేసుకున్నాం. అప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఎలిమెంటర్లో ఇప్పుడు మనం అసలు యాక్టివేట్ అయిందో లేదో చూద్దాము. సో ఎలిమెంటర్ ప్రో అనేది యాక్టివేట్ అయింది మనకి ఇక్కడ. తర్వాత ఎలిమెంటర్లో